ఆంధ్రప్రదేశ్లో ఇంత సమస్య వచ్చినా ఇంతగా చూపిస్తూ ఇక్కడ కుంభకోణాలని వీళ్ళే ఆపాదించేసి మరి ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తుంది. కానీ కేసీఆర్ని ఎంతగా కాపాడుకొచ్చినాయో ఇప్పుడు ఒక్కొక్క కుంభకోణం కాంగ్రెస్ హయాంలో బట్టబయలవుతుంటే కానీ ప్రజలకు తెలియలే. ఎంతగా హషప్ చేశారు ప్రధాన పత్రికలన్నీ అన్నటువంటి విషయం అర్థమవుతుంది. ఒక్కడికి కూడా ధైర్యంగా రాసినోడు లేడు అప్పుడు అన్నటువంటి విషయం అర్థమవుతుంది. ఇప్పుడు తాజాగా మెట్రో అడ్వర్టైజ్మెంట్కి సంబంధించినటువంటి కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బీఆర్ఎస్ హయాంలో మెట్రో పిల్లర్ యాడ్స్ స్కామ్ ఇది. ఎల్ఎన్టీ వాళ్ళది కదా మెట్రో, దానికి సంబంధించి ఒక్కో పిల్లర్ మీద యాడ్స్కి 11,000 రూపాయలకి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకుడు అనుచరుడు తీసుకున్నారట. 11,000 రూపాయలకి లీజుకి బీఆర్ఎస్ నాయకుడు అనుచరుడు తీసుకుంటే అదే పిల్లర్ని జిహెచ్ఎంసీ 50,000కి అద్దెకి తీసుకుందట. జిహెచ్ఎంసీ 50,000 అతనికి అద్దె కడుతుంది. అంటే ఇతను ఏం కష్టపడక్కర్లా. అక్కడ మెట్రో దాంట్లో 11,000 రూపాయలకి తీసుకుని 50,000 రూపాయలు అంటే ఒక్కొక్క పిల్లర్ మీద 39,000 రూపాయలు మిగిలింది. అది అడ్వర్టైజ్మెంట్స్ జిహెచ్ఎంసీ ఇచ్చుకునేటట్టు, తద్వారా అది మళ్ళీ వేరే సంస్థకి లాభం. ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వము సంపాదించింది లేదు, అటు పక్కన మెట్రో సంపాదించింది స్వల్పం, కానీ భారీగా సంపాదించుకున్నది మధ్యలో ఉన్నటువంటి దళారి. ఇది ఇప్పుడు ప్రస్తుతం వన్ ఆఫ్ ద టాపిక్. రాబోయేటువంటి రోజుల్లో దీని మీద కూడా దర్యాప్తు చేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.